అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. హరిహర వీరమిల్లు పాట విడుదల వాయిదా. పవన్ కళ్యాణ్ హరిహర వీరమిల్లు సినిమా నుంచి నేడు మాట వినాలి పాట విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. సాంగ్ రిలీజ్ కోసం త్వరలో మరో డేట్ని ప్రకటిస్తామని మూవీ టీం తెలిపింది. బెస్ట్ వర్షన్ ఇవ్వడం కోసం ప్రయత్నిస్తున్నామని, అందుకే సాంగ్ రిలీజ్ను వాయిదా వేసినట్లు తెలిపింది. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు డియర్ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ చెర్రీ. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్కు చీఫ్ గెస్ట్గా వచ్చిన పవన్ కళ్యాణ్కు రామ్ చరణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డియర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీ అబ్బాయిగా నటుడిగా గర్వించగా, భారతీయుడిగా మీకు ఎనలేని గౌరవం ఇస్తాను. నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన మీరు, థ్యాంక్ యూ అని ఈవెంట్లో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను ఎక్స్లో షేర్ చేశారు. కాగా ఈవెంట్లో మాట్లాడుతూ చెర్రీ తనకు తమ్ముళ్లాంటి వారని పవన్ చెప్పారు. పర్యాటక రాజధాని, నాలెడ్జ్ సిటీగా విశాఖను తీర్చిదిద్దుతాం సీఎం చంద్రబాబు. రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థను మారుస్తాం మంత్రి నారా లోకేష్. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు మొత్తం 1,620 కోట్లు అందజేసిన కూటమి ప్రభుత్వం, ప్రతి గృహాల్లో పూర్తి సౌకర్యాలు కల్పిస్తాం మంత్రి నారా లోకేష్. నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి చైతన్య రథం. ఆ 10 ఏళ్ళు వృధా చేసింది మోదీ. కేంద్రంతో నిత్యం గొడవకు దిగుతూ ఢిల్లీలోని యాప్ ప్రభుత్వం 10 ఏళ్ళు వృధా చేసిందని పీఎం మోదీ దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఢిల్లీని భవిష్యత్తు నగరంగా తీర్చిదిద్దేందుకు బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న పథకాలను కొనసాగిస్తామని, అవినీతికి అడ్డుగట్ట వేస్తామన్నారు. నాడు ఢిల్లీ కోవిడ్తో అల్లాడుతుంటే ఆప్ షీస్ మహల్ కట్టుకుందని ఆరోపించారు. తెలుగు వాళ్ళు దేశ రాజకీయాలను ఎలలేకపోతున్నారు సీఎం. నేడు జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర సన్నగిల్లిందని సీఎం రేవంత్ అన్నారు. దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు అని, మన సినీ పరిశ్రమ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరిందని చెప్పారు. ఇంత ప్రభావం ఉన్న మన దేశ రాజకీయాలను ఏలలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్, పివి వెంకయ్య జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న తెలుగు సమాఖ్య మహాసభల్లో సీఎం మాట్లాడారు. రాజీవ్ బాటను చంద్రబాబు, వైఎస్ కొనసాగించారు. రేవంత్ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి ఐటీని పరిచయం చేశారని సీఎం రేవంత్ అన్నారు. రాజీవ్ చేసిన బాటను చంద్రబాబు, వైఎస్ కొనసాగించారని తెలిపారు. ఐటీ ఫార్మాలో తెలుగువారి గొప్పతనం ప్రపంచానికి తెలిసిందన్నారు. చంద్రబాబు ఐటీకి పెద్దపీట వేసి సైబరాబాద్ నిర్మిస్తే, వైఎస్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మించారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం విమానాశ్రయం సమీపంలో 4th సిటీ నిర్మిస్తుందని తెలుగు సమాఖ్య సభల్లో వివరించారు. నమ్మించి గొంతు కోసిన కాంగ్రెస్ హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను నమ్మించి గొంతుకొస్తుందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. రైతు భరోసా ఒక విడుదలలో ఎకరానికి 7,500 ఇస్తామని ఇప్పుడు 6,000కు కుదించడం దారుణమన్నారు. రైతు భరోసాని రైతు గుండెకోతగా మార్చారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇది పరాకాష్ట. దారుణంగా దగా చేసిన సర్కారుకు ప్రజలే బుద్ధి చెప్పారు. వానాకాలంలో ఎగ్గొట్టిన రైతు భరోసా కూడా చెల్లించాలి అని హరీష్ డిమాండ్ చేశారు. కేసీఆర్ రైతు బంధువు, రేవంత్ రాబంధు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీని రైతులు ఎప్పటికీ క్షమించరని కేటీఆర్ అన్నారు. రైతు భరోసా కింద 15,000 ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. ఇప్పుడు 12,000 ఇస్తామంటూ మోసం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 ఇస్తే అప్పుడు బిచ్చమన్నారు. మరి ఇప్పుడు ఏమనాలి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాదు, కాంగ్రెస్ నేతల మానసిక స్థితి సరిగా లేదు. కేసీఆర్ రైతు బంధువుగా, రేవంత్ రాబంధువుగా చరిత్రలో మిగిలిపోతారని ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించారు. ఢిల్లీ గ్యారంటీలను రెడీ చేస్తున్న కాంగ్రెస్. దేశవ్యాప్తంగా ప్రతి ఎన్నికల్లో పలు హామీలను గ్యారంటీల పేరుతో ప్రకటిస్తున్న కాంగ్రెస్ తాజాగా ఢిల్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల కోసం సోమవారం నుంచి పలు దశల్లో గ్యారంటీలను ప్రకటించనుంది. ఢిల్లీలో మహిళలకు ప్రకటించిన 2,100 సాయం కంటే అధికంగా కాంగ్రెస్ హామీ ఇచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య బీమా, ఉచిత రేషన్, విద్యుత్ హామీలపై కసరత్తు తుది దశకు చేరుకుంది. మీ ప్రారంభోత్సవాలే మా నిబద్ధతకు నిదర్శనం.
మోదీకి కేజ్రీవాల్ కౌంటర్. నమో భారత్ ట్రైన్ కారిడార్ను ప్రధాని మోదీ ప్రారంభించడమే ఢిల్లీ ప్రజల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని కేజ్రీవాల్ పేర్కొన్నారు. జేవీ కింద చేపట్టిన ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కూడా ఉందన్నారు. ఆప్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీ మెట్రో 200 కిలోమీటర్లు విస్తరించిందని, మరో 250 కిలోమీటర్ల నిర్మాణంలో ఉందని వివరించారు. తమను తిట్టి బీజేపీ ఓట్లు అడగడాన్ని కేజ్రీవాల్ తప్పుపట్టారు. ఇదొక చారిత్రాత్మక పర్యటన కాబోతుంది మంత్రి. ఏపీ అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఈ నెల 8న విశాఖలో జరగనున్న పీఎం మోదీ పర్యటనను విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులను మంత్రి లోకేష్ కోరారు. విశాఖ కలెక్టరేట్లో మంత్రులు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రధాని ఏపీకి వస్తున్నారు. ఇదొక చరిత్రాత్మక పర్యటన కాబోతుంది అని ట్వీట్ చేశారు. సభాస్థలిని ఏర్పాట్లను పరిశీలించారు.